హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ హిస్టరీ వెంకట్ సార్. అయితే ఈరోజు ప్రధానంగా మీ ముందుకు రావడానికి కారణం ఏంటి సార్ అంటే, అభ్యర్థులలో చాలా రకాలైనటువంటి ఆందోళనలు అనేటువంటివి ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ మీద విద్యార్థులు లేదా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరూ కూడా మనకు కాల్ చేయడము, అదేవిధంగా మనం చేస్తున్నటువంటి వీడియోస్లో ఈ కామెంట్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా దాంట్లో వచ్చేటువంటి కామెంట్స్ కానీ లేదా మనకు ఫోన్లో వచ్చేటువంటి అంశాలు ఏంటి సార్ అంటే, ఒకటి నెంబర్ 1 సార్ జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి పోస్టులు తగ్గుతున్నాయా, ఒకటి. నెక్స్ట్ రెండో అంశము ఏంటి సార్ అంటే, సార్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, హాస్టల్ వార్డెన్ అని చెప్పేసి, ఈ హాస్టల్ వార్డెన్ పోస్టులు అనేటువంటివి భారీగా తగ్గాయి అని చెప్పేసి అంటున్నారు. ఇది నిజమా అనేటువంటి ఆ ప్రశ్నలు అనేటువంటివి మనకి ఎక్కువగా రైజ్ చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికే ఒక వీడియో అనేటువంటిది చేస్తూ ఉన్నాం. అంటే ఫస్ట్లో ఈ కాల్స్ అనేటువంటి కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట. సరేలే ఒకరు ఇద్దరు అభ్యర్థులే కదా అని చెప్పేసి మనం ఆ ఫోన్లో ఆ యొక్క వాళ్ళకు వచ్చినటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి కూడా ప్రయత్నం అనేటువంటిది చేశాం. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫోన్ కాల్స్ అనేటువంటివి రావడంతో అభ్యర్థులు అందరికీ కూడా వాస్తవాలు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేటువంటిది చేస్తూ ఉన్నాం. వీడియో అనేటువంటిది అందరూ కూడా అంటే జాబ్ క్యాలెండర్లో అన్ని జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తులు కూడా మీరు ఖచ్చితంగా చూడండి. లాస్ట్ వరకు వీడియో అనేటువంటి కంటిన్యూగా చూడండి. మీకు ఒక క్లారిటీ అనేటువంటిది, మీకు ఒక క్లారిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. అయితే ముందు ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనకు జాబ్ క్యాలెండర్. ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది మనకు ఫస్ట్లో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ అనమాట. ఓకేనా, ఫస్ట్ ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు. అదేవిధంగా మొన్న రీసెంట్గా నారా లోకేష్ గారు, మనకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనమాట, రీసెంట్ స్టేట్మెంట్. ఓకేనా, ఈ రెండింటిని ఒకసారి చూడండి. ఇక్కడ మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ఇస్తానన్న పోస్టుల సంఖ్య 10,060 పోస్టులు. చూడండి, 10,060 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్లు అని చెప్పేసి మనకు ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఈ జాబ్ క్యాలెండర్లో కూడా మనకు టోటల్ ఎన్ని పోస్టులు ఇస్తా అన్నాడు ఇక్కడ అంటే 10,060 పోస్టులు ఇస్తా అన్నాడు. అంటే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ 10,060 పోస్టులు, ఇక్కడ 10,060 పోస్టులు. ఎక్కడ మీకు పోస్టుల సంఖ్య అనేటువంటిది తగ్గింది? ఇక్కడ పోస్టుల సంఖ్య అనేటువంటిది తగ్గలేదు. అయితే కొన్ని అంశాల్లో మాత్రం చిన్న చిన్న మార్పులు అనేటువంటివి జరిగాయి. ఈ జరుగుతున్నటువంటి మాట వాస్తవమే, కానీ ఇక్కడ మనకు పోస్టులు అనేటువంటి భారీ సంఖ్యలో తగ్గించడం కానీ ఇలాంటి మార్పులు అయితే జరగలేదు కూడా. అందుకనే మీకు జాబ్ క్యాలెండర్ని దాన్ని మీ ముందుంచాను. అదేవిధంగా రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ని మీ ముందు ఉంచాను అనమాట. ఇక్కడ 10,060 పోస్టులు అంటున్నాడు, ఇక్కడ 10,060 పోస్టులు. ఎక్కడ మీకు ఆ యొక్క క్లారిఫికేషన్ అనేది కనబడతా ఉంది? ఇక్కడ నుంచి చెప్తా చూడండి. ఇక్కడ మెయిన్గా మీరు చూసినట్లయితే ఇక్కడ చూడమ్మా, 10,060 పోస్టులకు నోటిఫికేషన్ అని చెప్పేసి మనకు అనౌన్స్ చేశారు. దీంట్లో మీరు చూసినట్లయితే చూడండి, ఫస్ట్ ఫేజ్లో మనకు 1,500 పోస్టులు ఇస్తానని చెప్పారు. ఈ 1,500 పోస్టులు అనేటువంటివి 1,523 పోస్టులు అనేటువంటివి భర్తీ చేశారు. ఎన్ని పోస్టులు పెరిగాయి? ఇక్కడ 23 పోస్టులు అనేటువంటివి పెరిగాయి. ఓకేనా, ఇక్కడ మనం చూసినట్లయితే చూడమ్మా, అక్టోబర్ 15న మనకు 3,004 పోస్టులకు ఇస్తానని చెప్పారు. 3,004 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుందని చెప్పారు. అయితే ఇక్కడ చూడండి, రీసెంట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చూసినట్లయితే ఇక్కడ 2,981 పోస్టులకు అక్టోబర్ 15న నోటిఫికేషన్. ఏది? 4వ దశ. 4వ దశలో 2,981 పోస్టులకు అక్టోబర్ 15న నోటిఫికేషన్. అంటే 4వ దశలో ఏం మనకు చెప్పింది? ఇక్కడ 3,004. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 2,981. అంటే మిగిలినటువంటి మీరు చూడండి, ఇక్కడ 2,981 పోస్టులు మైనస్ ఇక్కడ చూసినట్లయితే చూడండి, 4వ దశలో 3,004 మైనస్ 2,981. ఎన్ని పోస్టులు? 23 పోస్టులు. అంటే ఇక్కడ 23 పోస్టులు అనేటువంటి ఇక్కడ పెంచడం అనేటువంటి జరిగింది. ఓకేనమ్మా, ఇక్కడ పెంచడం జరిగిందనమాట. అర్థమైతే ఇక్కడ చిన్న మార్పు జరిగింది అంతే. అంటే ఎన్ని పోస్టులు రిక్రూట్ చేస్తారంట? 4వ దశలో 2,981 పోస్టులు అనేటువంటి రిక్రూట్ చేస్తారు. ఇది ఇలాంటి చిన్న మార్పులు అనేటువంటివి మనకు ఈ జాబ్ క్యాలెండర్లో రీసెంట్గా వచ్చినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ప్రధానంగా మీరు ఒక్కసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఫేజ్ 2లో
ఏమన్నారు ఇక్కడ 3797 పోస్టులు అన్నాడు. ఓకేనా, 3797 పోస్టులు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి చూడండి రెండవ దశలో చూడమ్మా, రెండవ దశలో నోటిఫికేషన్ అని చెప్పేసి మనకిచ్చి 3168 పోస్టులకు రెండవ దశలో నోటిఫికేషన్ చూడండి. అంటే రెండవ దశలో ఎన్నని చెప్పాడు 3168. ఇప్పుడు ఇక్కడ ఇస్తాననేది ఎన్ని 3797 పోస్టులు. ఓకేనా, ఇస్తానని చెప్పింది ఇప్పుడు రీసెంట్గా వచ్చిందంతా 3168 పోస్టులు. ఓకేనా, ఎన్ని పోస్టులు తగ్గాయి ఇక్కడ ప్రధానంగా అని చెప్పేసి అంటే దాదాపుగా 629 పోస్టులు దాదాపుగా తగ్గడం అనేటువంటిది జరిగింది. ఓకేనా, బాగా గమనించండి 629. ఓకే, ఇప్పుడు ఈ మూడవ దశలో ఎన్ని ఇస్తా అన్నాడు 1759 పోస్టులు అన్నాడు. జాగ్రత్త వినండి, ఒకటికి 2 సార్లు వినండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. 1759 పోస్టులు ఇస్తా అన్నాడు. ఇక్కడ చూడండి మూడవ దశలో ఎన్ని పోస్టులు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మూడవ దశలో 2388 పోస్టులు. 2388 పోస్టులు. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 629. చూడండి ఇక్కడ తగ్గినటువంటి ఈ 629ని ఇక్కడికి తీసుకొచ్చి మూడవ దశలో 629ని భర్తీ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఓకేనా, అంటే ఇలా చిన్న మార్పులు అనేటువంటి ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా ఈ నోటిఫికేషన్లో మీకు పోస్టుల సంఖ్య తగ్గటం లేదు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 10,060 పోస్టులను ఇక్కడ ఇచ్చినటువంటి 10,060 పోస్టులను చూస్తే ఈ 10,060 పోస్టులు అనేటువంటివి కంపల్సరీగా భర్తీ అనేటువంటిది ఖచ్చితంగా చేస్తారు. ఓకేనా, అయితే ఇక్కడ ఏమవుతుంది, ఒక దగ్గర తగ్గినటువంటి నోటిఫికేషన్ని ఇంకో దగ్గర పెంచుకోవడం, ఇంకో దగ్గర తగ్గినటువంటి విషయాన్ని ఇంకో దగ్గర తీసుకురావడం, అంటే ఒక దగ్గర ఇస్తానన్న నోటిఫికేషన్ తీసుకొచ్చి ఇంకో దగ్గర తీసుకొస్తున్నారు తప్ప ఇక్కడ పోస్టుల్లో పెద్దగా మార్పులు అనేటువంటివి లేవు. అంటే ప్రస్తుతం వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చూసినట్లయితే ఎక్కడా కూడా మార్పులు కనిపించడం లేదు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తారనే ఉద్దేశంతోనే మీ ముందుకు ఈ విధానాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ జరుగుతున్నవి ఏంది ఒకసారి చూద్దాం. 10,060 పోస్టుల భర్తీపై మంత్రుల బృందంతో మంత్రి లోకేష్ వర్చువల్గా సమీక్షించారు. 1వ ఫేజ్లో 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఏ అధ్యాపకులు ఇక్కడ చూడండి, హయ్యర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటున్నాం, అంటే యూనివర్సిటీల్లో. ఓకేనా, యూనివర్సిటీల్లో. అంతకుముందు కూడా ఈయన ఏమన్నారు, ఈ యూనివర్సిటీయే కాదండి జూనియర్ లెక్చరర్ పోస్టులు కూడా దీంట్లో ఉంటాయి అని చెప్పేసి కూడా తీసుకొచ్చారనమాట. అప్పుడు మనం ఏమని చెప్పామంటే అవి జూనియర్ లెక్చరర్ పోస్టులు కాదండి, ఆ లెక్చరర్ పోస్టులు సపరేటు, అవి వేరు. ఆ లెక్చరరు ప్లస్ ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కలిపి ఇస్తున్న నోటిఫికేషను మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీపీఎస్సి అనేటువంటి జారీ చేసేటువంటి జూనియర్ లెక్చరర్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా జారీ చేసే ఆ పోస్టులు కాదండి అని కూడా చెప్పాం. చాలామంది దాని మీద నెగిటివిటీ కూడా తీసుకొచ్చారు. కానీ మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏమైంది 1523 పోస్టుల్లో. ఓకేనా, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అదే కాకుండా మామూలుగా వాడికి కావాల్సినటువంటి ఏదైతే టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లెక్చరర్స్ పోస్టులను వాడు భర్తీ చేసుకున్నారు. అర్థమవుతుందమ్మా. అంతేగాని ఇవి నార్మల్గా వచ్చేటువంటి జూనియర్ లెక్చరర్ పోస్టులు కాదు అని చెప్పేసి కూడా మేము చాలా కాల్స్కి మనం రిప్లై ఇచ్చాం. కానీ మన మాట వాళ్ళు పట్టించుకోలేదు. కానీ జరిగిందైతే వాస్తవం. ఓకేనా, అదనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి 1వ ఫేజ్లో 1523 నోటిఫికేషను, అదేవిధంగా 3168 పోస్టులకు 2వ దశ నోటిఫికేషన్ను ఎక్కడ మారుస్తున్నారంట, సెప్టెంబర్ 15న విడుదల చేస్తారు. ఎప్పుడు విడుదల చేస్తారమ్మా, సెప్టెంబర్ 15న. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2వ ఫేజ్లో ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్లో ఒక్క హోమ్ డిపార్ట్మెంట్ మాత్రం పక్కన పెట్టి మిగిలినటువంటి పోస్టులు అంటే గ్రూప్ 1లో ఉన్నటువంటి 91 కావచ్చు, అదేవిధంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అంటే హాస్టల్ వార్డెన్ అని చెప్పాం కదా 259 పోస్టులు కావచ్చు, అర్థమైతే. అదేవిధంగా ప్లానింగ్, అదేవిధంగా ఉన్నటువంటి ఈ యొక్క ఇండస్ట్రీసు, అర్థమవుతుందండి. వీటన్నిటిని కలిపి ఈ పోస్టులన్నీ ఒక్క హోమ్ డిపార్ట్మెంట్ తప్ప మిగిలినటువంటి పోస్టులన్నింటినీ కూడా వాడు సెప్టెంబర్న భర్తీ చేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. సెప్టెంబర్లో తీసుకొచ్చాడు. అంటే ఆగస్టులో రావాల్సిన నోటిఫికేషన్లు మనకి ఎప్పుడు వస్తాయి సార్ అంటే సెప్టెంబర్లో వస్తాయి, ఒక్క హోమ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది మినహాయించి.
ఓకేనా, క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఈ 3వ దశ పోస్టులు సెప్టెంబర్లో రావాల్సినటువంటి 3వ దశ పోస్టులు ఉన్నాయి కదా, ఈ 3వ దశవి, అదేవిధంగా ఈ 4వ దశ పోస్టులు, ఈ రెండు కలిపి ఎప్పుడు ఇస్తాడంట? అక్టోబర్లో ఇస్తాడంట. ఈ రెండు కలిపి ఎప్పుడు ఇస్తానని చెప్తున్నానండి? అక్టోబర్లో ఇస్తాను అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నాను అనమాట. ఈ యొక్క రెండు కలిపి అక్టోబర్లోనే, ఇదే అక్టోబర్లో హోమ్ డిపార్ట్మెంట్ పోస్టులు కూడా ఇస్తాను అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాను అనమాట. ఈ హోమ్ డిపార్ట్మెంట్లో మనకు 2225 హోమ్ శాఖ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట. అది పొరపాటున జరిగి ఉండొచ్చు 2225 అని చెప్పేసి, లేదా కొన్ని పోస్టులను ఇంకొక ఫేజ్లో, అంటే ముందు ఫేజ్లో కానీ వెనక ఫేజ్లో కానీ ఇచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఈ 2225 పోస్టులు అనేటువంటివి, ఇక్కడ ఉండేటువంటి హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 2778 పోస్టులు అనేటువంటిది సంబంధించినటువంటి ఈ యొక్క అంశం మీద, ఈ క్లారిఫికేషన్ మీద మీకు స్పెషల్గా ఒక వీడియో కూడా చేస్తాం త్వరలో. ఓకేనా? కాబట్టి దీన్ని పక్కన పెడితే మీరు ఇక్కడ గ్రహించాల్సిన అంశం ఏంటంటే, ఆగస్టులో రావాల్సిన నోటిఫికేషన్లు సెప్టెంబర్లో వస్తాయి. ఓకేనా? అదేవిధంగా 3వ దశలో 4వ దశలో రావాల్సినవి అక్టోబర్లో వస్తాయి. ఇదే అక్టోబర్లో హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వస్తుంది అని చెప్పేసి మనకు చెబుతూ ఉన్నారు. ఇది ఫైనల్ కాదనమాట. అంటే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చేసినటువంటి వీడియో. రేపు హోమ్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం ముందుకు పోవచ్చు, లేదా మళ్ళీ కొంచెం వెనక్కి రావచ్చు అనమాట. కానీ ఇప్పటి వరకు దొరికినటువంటి సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది అక్టోబర్లో వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. ఓకేనా? కాబట్టి అభ్యర్థులు ఎవరూ భయపడాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్ని కొనసాగిస్తున్నారో ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది అవుతారనమాట. ఎవరైతే మన పక్కన ఉన్నాడో వాడే మనకు ప్రధాన శత్రువు. మన ఊర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకు ప్రధాన శత్రువులు. ఎవ్వరూ కూడా మనం బాగుపడాలి, మనం రూపాయి సంపాదించుకోవాలి, మనం హై పొజిషన్లో ఉండాలి, మనం అత్యున్నత క్యాడర్లో ఉండాలని చెప్పేసి ఎవ్వరూ కూడా కోరుకునేటువంటి వ్యక్తులు కొంతమంది. వాళ్ళల్లో మన అమ్మ, మన నాన్న, మన భార్య, మన భర్త, వీళ్ళు తప్ప ఇంక ఎవ్వరూ కూడా మనం ఉన్నత స్థాయికి పోతే సంతోషపడేటువంటి వ్యక్తులు ఈ సమాజంలో బాగా కరువైపోయారు. కాబట్టి ఖచ్చితంగా మీరు బ్రహ్మాండంగా ప్రిపరేషన్ అనేటువంటిది ముందుకు తీసుకెళ్ళండి. గ్రూప్ 2 పోస్టులు అనేటువంటి పుష్కలంగా ఉన్నాయి. గ్రూప్ 1 పోస్టులు కూడా అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా టెక్నికల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ సమయాన్ని వృధా చేయొద్దు. ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అనేటువంటిది ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. ఎవ్వరి మాట అసలు నమ్మద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అనమాట. కాబట్టి మనకు ఇన్ని పోస్టులు ఉన్నాయి, మనకు 50 ఉన్నాయి. 5000 పోస్టులను తీసుకొచ్చి 500 పోస్టులు చేశాడంట. రేపు రావడంలో 5000 అనేటువంటిది ఒక సున్నా మిస్టేక్ పడి అది 5000గా కనిపించిందంట. ఇట్లా 100 చెప్తారనమాట. ఈ 100కి నువ్వు రియాక్ట్ అవ్వకూడదు. అర్థమవుతా? మనకు భగవద్గీతలో కూడా చెప్తారనమాట, దేనికి చలించినటువంటి వ్యక్తే రేపు విజయాన్ని సాధిస్తాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట. అర్థమవుతా? అంటే దేనికి, ప్రతిదానికి ఎవరైతే చలించడో, ప్రతిదానికి ఎవరైతే స్పందించడో వాడే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు. నువ్వు ఆ గోల్ పెట్టుకున్నావు, ఆ గోల్ కోసం కష్టపడు. నీకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాను నేను. ఈ 10,060 పోస్టులు, ఈ 10,060 పోస్టులు అనేటువంటి ఎప్పుడు తగ్గు. అయితే ఈ యొక్క ఫేజ్లు అనేటువంటి కొంచెం చేంజ్ అయినాయి, లేదా ఒక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏదో ఒక 5 పోస్టులు 10 పోస్టులు ఇంకో డిపార్ట్మెంట్లో కలవడం అనేటువంటిది జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా ఈ పోస్టులు అనేది తగ్గిపోవు. ముఖ్యంగా ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హాస్టల్ వార్డెన్ అనమాట, ఇది మరీ దారుణంగా ఫోన్లు చేస్తూ ఉన్నారనమాట. చేసి సార్ మాకు తగ్గుతాయంటున్నారు సార్, ఎట్లా చేయాలి సార్ అని చెప్పేసి అంటున్నారు. అది అన్ని పోస్టులు అనేటువంటివి మీకు రావడం అనేటువంటిది ఒక అదృష్టం. కాబట్టి మీరు ఏ మాట పట్టించుకోకుండా ప్రిపేర్ అవ్వండి. ఎక్కడికి పోవు, ఈ పోస్టులు అనేటువంటివి అలాగే ఉంటాయి. కాబట్టి పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప ఎప్పుడు కూడా తగ్గేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉండవు ఒకసారి ఇచ్చినప్పుడు. అర్థమవుతుందా? మొన్న చేసినటువంటిది కూడా ఏంటి, ఆ ప్రమోషన్స్ అనేటువంటివి ఇచ్చారు తప్ప ఎక్కడా కూడా ఈ పోస్టులు అనేవి తగ్గిస్తున్నాం, వార్డెన్ పోస్టులు తగ్గిస్తున్నాం, ఇక్కడ 70 పోస్టులు ఉన్నాయి, 80 పోస్టులు ఉన్నాయి, 100 పోస్టులు మాత్రమే మేము రిక్రూట్ చేస్తామని చెప్పేసి ఎక్కడా కూడా మనకు ఇవ్వలేదు. ఇవన్నీ అసత్య ప్రచారాలే.
కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. 100% మీరు విజయాన్ని సాధిస్తారు. కాబట్టి మీ విజయం కోసం ఎప్పుడూ కూడా గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్, గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్ అనేటువంటిది నిరంతరం శ్రమిస్తూనే ఉంటుందన్నమాట. అంటే ఎంతమంది మన తరపున ఉద్యోగాలు అనేటువంటి సాధిస్తారో మాకు మా యొక్క సంస్థ అనేటువంటిది అంత ముందుకు వెళ్ళినట్టు అర్థమవుతుంది. అంటే ఇంతకుముందు కూడా ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కావచ్చు పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నా సరే మనము ఆ పోస్టులను కూడా మన విద్యార్థులు సాధించడం జరిగింది. కాబట్టి ఈ ఎండోమెంట్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్స్ కావచ్చు, అదేవిధంగా టెక్నికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఎంతమంది ఉద్యోగాలు కొడతారో సంస్థ కూడా అంత ముందుకు వెళ్తుంది. కాబట్టి మీకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది సంస్థ 100కి 100% చెయ్యదు. ఓకేనా? మీకు క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో అనేటువంటిది మీకు చేయడం జరిగింది. ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీ ముందుకు తీసుకొస్తాం. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము మా ఐడియా ప్రకారం ఈ వీడియో అనేటువంటి తీసుకొచ్చాం. కాబట్టి ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి తర్వాత మీకు చేరవేస్తాం. కాబట్టి ఎవరైతే హాస్టల్ వార్డెన్ ప్రిపేర్ అవుతున్నారో ఈ హాస్టల్ వార్డెన్ సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఏంటి సార్ అంటే మనకు బుక్స్ మీ అందరికీ తెలిసిందే, అర్థమవుతుందండి. చాలామంది ముందుగా అంటే ఒక వన్ మంత్ 1.5 ముందు తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పటికీ దాదాపుగా సిలబస్ని ఎండ్ చేశారనమాట. ఏంటి సార్ 45 రోజుల్లో 50 రోజుల్లో చదివేసినారా అంటే మనం ఇచ్చినటువంటి బుక్స్ ఎలా ఉన్నాయంటే షార్ట్ టర్మ్లో చాలా ఫాస్ట్గా దాన్ని కంప్లీట్ చేసి రివిజన్ చేసి ఎక్కువ మార్కులు సాధించే విధంగా ఉన్నాయన్నమాట. ఒక్కసారి మీరు బుక్స్ గాన చూసినట్లయితే మీకు చూపించాను కూడా బుక్స్. ఈ బుక్స్ మీరు చూసినట్లయితే సగం వరకు మాత్రమే కంటెంట్ ఉంటుంది. మిగిలిన సగం ఆ బుక్కుల్లో పేజీల్లో మొత్తం కూడా ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్, ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈ పుస్తకాన్ని కేవలము ఒక పుస్తకంలాగా రూపొందించలేదు, ఒక ఎన్సైక్లోపీడియా లాగా రూపొందించాము. అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనం ఏ విధంగా చేయాలి, ప్రాక్టీస్ కూడా ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో తయారు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. మొత్తం 4 పుస్తకాలు అనేటువంటివి వస్తాయి. అయితే ఈ 4ట్లో ఒకటి స్పెషల్గా వర్క్ బుక్ అనేటువంటిది మనం తీసుకొచ్చామన్నమాట. ఎందుకంటే ఈ సైకాలజీ సంబంధించి ఈ ప్రశ్నలు అనేటువంటివి ఎక్కువగా అడుగుతాడు కాబట్టి, అర్థమవుతుంది, కాన్సెప్ట్ బేస్లో అడుగుతాడు కాబట్టి అవగాహనాత్మకమైనటువంటి క్వశ్చన్లు అనేటువంటివి వస్తాయి. కాబట్టి దీని మీద ఇంకొన్ని ఎక్కువ బిట్లు చేయడం వల్ల కొంచెం లెంత్ అనేటువంటిది ఎక్కువైంది. అందుకని మనం ఆ బుక్లో నుంచి దాన్ని ఏం చేసామంటే సపరేట్ చేసాం. ఓకేనమ్మా, దాన్ని సపరేట్ చేసి ఒక బుక్ వేసాం. ఇంకా మిగిలినటువంటి దాంట్లో ఈ పుస్తకాల్లో ఏముంటుంది, దాంట్లోనే మనకు బిట్ బ్యాంక్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవ్వరి మాటలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఒకసారి చూడండి, మీ గ్రామంలో కూడా మన బుక్స్ అనేటువంటివి విద్యార్థులు తీసుకొని చదువుతుంటారు. ఒకసారి చూడండి, ఆ బుక్స్ను మీరు తీసుకొని నేను చెప్పిన మాట వాస్తవం అని మీకు అనిపిస్తేనే ఒకసారి పర్చేస్ అనేది చేయండి అనమాట. కాబట్టి ఈ బుక్స్ అనేటువంటిది కావాలి అనుకుంటే బుక్ స్టాల్స్లో మనకు అందుబాటులో లేవు. ఎందుకు అందుబాటులో లేవు సార్ అంటే మేము అక్కడ ఉంచడం కంటే మేము డైరెక్ట్గా స్టూడెంట్కి పంపించడంలోనే మేము ఎక్కువగా సక్సెస్ అయ్యాం. కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ బుక్ స్టాల్లో పెట్టి ఇవన్నీ అనేటువంటివి చేయడం అనేటువంటిది ఎవరు చేస్తారు సార్ అంటే ఎక్కువగా ఎవరైతే మార్కెట్లోకి తీసుకెళ్ళలేరో వాళ్ళు చేస్తారనమాట. కాబట్టి మన బుక్కులు బ్రహ్మాండంగా వెళ్తున్నాయి, స్టూడెంట్ చేతిలోకి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి మనకు డైరెక్ట్ కాల్స్ వస్తున్నాయి. కాబట్టి మాకు ఇంకా ఆ అవసరం అనేటువంటిది రాలేదు. ఒకవేళ రేపు ఎప్పుడైనా సరే ఒక పెద్ద బుక్స్ వేసినప్పుడు మార్కెట్లో దొరకచ్చేమో, కానీ ఇప్పుడైతే మాత్రం మార్కెట్లో బుక్స్ అనేటువంటివి లేవు. డైరెక్ట్గా మీరు మన కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఒకసారి మన బుక్స్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఆర్డర్ చేసినటువంటి 1 or 2 డేస్లో మీ ఇంటికే ఈ బుక్స్ అనేటువంటివి వస్తాయి. కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశాలను మీరు క్లారిటీగా చదవండి. మీ యొక్క ఈ 10,060 పోస్టులలో మీది కూడా ఒక పోస్ట్ ఉండాలని చెప్పేసి బలంగా కోరుకుంటుంది గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.